దళవాయి. వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ హెల్దీ ఫుడ్ అండి. పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, లావైపోయాను, అయ్యో ఎలా సన్నపడాలి అని ఆలోచిస్తున్నారా? మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవటం ద్వారా మనం వెయిట్ తగ్గచ్చండి. 7 రోజుల్లో 2 నుండి 3 కేజీల వరకు వెయిట్ తగ్గచ్చు. గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వలన మనకి ఓవర్ ఈటింగ్ చేస్తామండి. అలాగే షుగర్ క్రేవింగ్స్ కూడా వస్తాయి. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, వాటిని తినటం వల్ల ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంతా పోయి వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అవిసె గింజల్లో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ అవుతామండి. ఈ అవిసె గింజల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తయారు చేసుకొని తింటారు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చేసుకోవటం ద్వారా ఎక్కువగా తినగలుగుతామండి. అంతేకాకుండా అవిసె గింజలు తినటంలో మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, టేస్టీగా చేసుకోవటం వల్ల. ఈ అవిసె గింజలతో అనేక రకాల కూరగాయలను ఉపయోగించి చిన్న చిన్న రోటీస్గా చేసుకొని రోజులో డిన్నర్గా కానీ, లంచ్గా కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవటం ద్వారా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చండి. అవిసె గింజలతో పాటు నువ్వుల కాంబినేషన్ కలిపి తీసుకోవటం వల్ల కాల్షియం బాగా అందుతుందండి. 20 గ్రాముల అవిసె గింజల్లో 107 క్యాలరీస్ ఉంటాయండి. 20% కార్బ్స్ ఉంటుంది, 67% ఫ్యాట్ ఉంటుంది, 13% ప్రోటీన్ ఉంటుంది, 19% ఫైబర్ ఉంటుందండి, 3% పొటాషియం కూడా ఉంటుంది. అలాగే కాల్షియము, సెలీనియము ఉంటాయండి. వెజిటేరియన్స్కి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తుంది. గుండెకు చాలా మంచిదండి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి అవిసె గింజలు తినటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు లేకుండా చేస్తుందండి. అమెరికా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు అనేక మంది స్త్రీలపై ప్రయోగాలు చేసి బ్రెస్ట్ క్యాన్సర్ని నివారించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయని కనిపెట్టారండి. అలాగే కెనడా రీసెర్చ్ సెంటర్ వారు ఇవి తినటం వల్ల బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చని, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కంట్రోల్ చేసి, హైగా ఉన్నవాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చని కనిపెట్టారండి. వీటిని వేయించి కానీ నానబెట్టుకొని తినాలని చెప్తారండి శాస్త్రజ్ఞులు. వీటిని తినటం వలన అధిక బరువు తగ్గుతారు, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. వీటిని తిన్నప్పుడు నీరు ఎక్కువగా తీసుకోవటం ద్వారా డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. వీటిని తినటం వల్ల మెటబాలిజం పెరుగుతుందండి, శక్తిని వస్తుంది. జుట్టు పెరుగుదలకు అవిసె గింజలు చాలా బాగా ఉపయోగపడతాయండి. పీచు పదార్థం ఉండటం వలన మలబద్ధకం ఉండదు, వెయిట్ లాస్ అవుతారనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా అందుతాయి. ఆకలిని తగ్గించి వెయిట్ లాస్ అయ్యేటట్లుగా చేస్తాయండి ఇవి తినటం వల్ల. అలాగే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి మంచి ఔషధంలాగా పనిచేస్తుందండి. బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా ఔషధంలాగా పనిచేస్తాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, రక్త శుద్ధికి ఉపయోగపడతాయండి. స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ అందటం వలన ఈస్ట్రోజన్ హార్మోన్లో సమతుల్యత వస్తుంది. అందువలన బీపీ తగ్గుతుంది, డయాబెటిస్ లేకుండా ఉంటాయి. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా ఉంటుందండి. అలాగే మెనోపాజ్లో ఈ అవిసె గింజలు తీసుకోవటం వల్ల మెనోపాజ్ సమస్యలు కూడా పోతాయండి. డయాబెటిస్ తగ్గుతుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయండి. అంతేకాకుండా స్కిన్ చాలా యంగ్గా ఉంటుంది, శరీరం మీద ముడతలు పోతాయి, శరీరం నిగనిగలాడుతూ వస్తుందండి. ఈ అవిసె గింజలు రోజు రొటీన్గా తీసుకోవటం ద్వారా అనేక హార్మోన్ల సమస్యలు పోతాయి. అలాగే వెయిట్ లాస్కు చాలా యూజ్ అవుతాయండి. ఇవి తినటం ద్వారా కడుపు ఫుల్గా ఉండి మనకి కొంచెం తిన్న ఆకలి వేయకుండా ఉండటం ద్వారా మనం వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఫైబర్ ఉండటం ద్వారా కూడా ఎక్కువ వెయిట్ లాస్ అవుతాం. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా తప్పకుండా ఈ అవిసె గింజల్ని తీసుకొని ఫుడ్లో తీసుకోవటం ద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అంతేకాకుండా ముఖ సౌందర్యం కోసం వీటిని తీసుకోవటం ద్వారా స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా అవిసె గింజల్ని హెయిర్ కండిషనర్గా కూడా యూజ్ చేస్తారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళ